ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. అదేంటంటే వైకుంఠ ద్వార దర్శనం స్థానికులకు సంబంధించి టోకెన్స్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి ఆఫీషియల్‌గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్‌ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అందరూ చివరి వరకు చూడండి. అలాగే ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. తిరుపతి తిరుమల స్థానికులకు ఈ డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు డిసెంబర్ 27 నుండి 29 వరకు ఈ డిప్ నమోదు అవకాశం. డిసెంబర్ 31వ తేదీ టోకెన్లు కేటాయింపు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకి 5,000 టోకెన్లు చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ అయితే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ డిప్ నమోదు టీటీడీ అయితే అవకాశం కల్పించనుంది. అలాగే తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికుల పైన పేర్కొన్న తేదీల్లోపున విధానంలో ఈ డిప్ కోసం టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 31న మధ్యాహ్నం 2 గంటలకి డిప్ ద్వారా టోకెన్లు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4,500 టోకెన్లు, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ అయితే విజ్ఞప్తి చేయడం జరిగిందండి. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం చివరి 3 రోజులు అనగా జనవరి 6, 7, 8 3 తేదీలకి సంబంధించి రోజులకు 5,000 టోకెన్లు చొప్పున రోజుకు 3 రోజులకు 15,000 టోకెన్స్‌ని తిరుపతి, తిరుమల స్థానికుల కోటాలో భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ వారు మనకి గతంలోనే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా! అయితే టికెట్స్‌ని ప్రస్తుతం ఆన్‌లైన్ లక్కీ డిప్ విధానం ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ 3 రోజులకి సంబంధించి లోకల్ కోటాలో భక్తులు లాక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ డిసెంబర్ 27వ తేదీ రిజిస్టర్ చేసుకోవడానికి డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ 3 రోజుల పాటు ఈ ఆన్‌లైన్ లక్కీ డిప్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఈ 3 రోజులు ఎంతమంది శ్రీవారి భక్తులైతే లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్‌ని డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒక మొబైల్ నంబర్‌తో లాగిన్‌నే మొత్తం నలుగురికి అంటే 4 మెంబర్స్‌కి లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్‌సైట్‌లో గానీ, మొబైల్ యాప్‌లో కానీ, ఇంకా ఏపీ గవర్నమెంట్ అందుబాటులోకి తెచ్చిన గవర్నమెంట్ విధానంలో గానీ మీరు లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి మండలాలకు చెందిన స్థానికులకు రోజుకు 4,005 టోకెన్లు, 500 టోకెన్లు, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్ల చొప్పున మొత్తం రోజుకి 5,000 టోకెన్ల చొప్పున ఈ 3 రోజులకి 15,000 టోకెన్లనేవి మనకి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే 15,000 టోకెన్‌లకి తిరుపతి, తిరుమల స్థానికులు ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్ పరిధి అందుబాటులో ఉంటుంది. అవైలబుల్‌గా ఉంటుందండి. ఇదండి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. ఎక్కువ మంది శ్రీవారి భక్తులు లోకల్ కోటాలో వైకుంఠ ద్వార దర్శన టికెట్స్‌ని బుక్ చేసుకోవడానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతూ ఉంటారు కదా! అయితే ఈ టోకెన్స్‌ని డిసెంబర్ 10వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టు అంటే నిన్న రిలీజ్ చేస్తున్నట్టు మొన్న రిలీజ్ చేస్తున్నట్టు మనకు గతంలో వచ్చిన అప్డేట్. ఇవి కానీ టీటీడీ వారు దాన్ని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో, పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఈ టోకెన్స్ అనేవి మనకి లక్కీ డిప్‌లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి తిరుపతి, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన వారందరూ కూడా దీన్ని గమనించుకొని డిసెంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీలోపు ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శన చివరి 3 రోజులు స్థానికుల కోటాలు టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ప్రస్తుతం వచ్చిన అప్డేట్ అండి.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయడానికే ఈ వీడియో మీకు చేయడం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం డిసెంబర్ 12వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి దర్శన టోకెన్స్ డిసెంబర్ 11వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. అలాగే ఎస్ఎస్‌డి టోకెన్స్ దాదాపు 12,000 టోకెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలు వరకు కూడా టోకెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అలాగే రేపటి దర్శనం కోసం ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు లేదా 2 గంటల లోపు అయితే టోకెన్స్ ఇవ్వనున్నారు. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే ఇస్తారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులు కూడా నిన్నటి మధ్యాహ్నం 1:30 నుంచి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చారు. ఈ టోకెన్స్ 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. అలాగే ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. అలాగే ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు కదా! నిన్నటి సాయంత్రం 7 గంటలు కూడా శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. అలాగే ప్రస్తుతం ఎస్ఎస్‌డి టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ఈ 3 ప్రాంతాల్లో అయితే టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 64,367 మంది శ్రీవారి భక్తులు దర్శనం చేసుకున్నారు. 25,193 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,71,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నారు. నిన్నటి రోజు సాయంత్రం అయితే వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యాయి. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్‌లో ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్‌లో ఉన్న భక్తులకు కూడా దాదాపు 7-10 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శన టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్‌లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 10-12 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3-6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ వారికి, రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న వారికి 2-4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉందండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువైతే తేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి అండ్ ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు కృష్ణతేజ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మళ్ళీ ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి కూడా ఎంటర్ అవ్వాలి. అండ్ ఇక రూ. 300 మరియు రూ. 500 టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. అండ్ ఇదండి ఈరోజు తిరుమల లేటెస్ట్ అప్డేట్స్. ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా సనాతన ధర్మ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.